హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే సిరీస్ సూపర్ 50 సిరీస్ రూపంలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో ఈ రోజు మనం 5th ఎపిసోడ్కి వచ్చేసాం. ఓకేనా, మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. డిఎస్సిలో కావచ్చు, మరి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి ప్రతి చోట 3 మార్కుల నుంచి 4 మార్కులు వచ్చే అవకాశం ఉన్నటువంటి టాపిక్ దినోత్సవాలు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆ రోజుకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి అనేటువంటిది అడుగుతారు, లేదంటే ఈ దినోత్సవాన్ని ఎప్పుడు ఏ రోజు జరుపుకుంటామని అడుగుతారు, లేదంటే ఆ తారీఖు నాడు ఏ దినోత్సవం జరుపుకుంటామని 2 రకాలుగా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే ఈ దినోత్సవానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి డిఎస్సిలో మనకి అరమార్క్ అంటేనే ఎన్నో వేల ర్యాంకులు దాటిపోతాం. అలాంటిది ఒక 2 బిట్లు 3 బిట్లు కనుక వస్తే 1.5 మార్కు సుమారుగా తీసుకుంటే, సో సుమారు 1.5 మార్క్ అంటే వేలల్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి ప్రతిరోజు 1 నెల నేర్చుకోండి. అంటే ఏంటి, ఒకేసారి జనవరి నుంచి డిసెంబర్ దాకా నేర్చుకుంటే మీకు గుర్తుండవు. కాబట్టి జనవరి నెలలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి డేస్ ని ఇక్కడ మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. సో దాన్ని ఫస్ట్ మనం చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా, సో జనవరిలో మనకి ఫస్ట్ కనిపించేది బ్రెయిలీ దినోత్సవం. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం మనకి జనవరి 4వ తారీఖు నాడు జరుగుతుంది. మీ అందరికీ తెలుసు లూయిస్ బ్రెయిలీ అందులకు ఒక లిపిని కనుక్కున్నటువంటి వ్యక్తి, దాని పేరే బ్రెయిలీ లిపి. సో ఆయన ఫ్రాన్స్ దేశస్థుడు. ఈయన ఉబ్బెత్తు చుక్కల్ లాంటి నిర్మాణాలతో మరి అక్షరాలను సంఖ్యలను సృష్టించాడు. సో దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందులందరూ కూడా ఆయన యొక్క మరి చూపించినటువంటి అంటే ఆయన దారి చూపించారు కాబట్టి వాళ్ళందరూ ఆరాధనా భావంతో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో జనవరి 4th అనేటువంటిది మనకి ఇక్కడ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. ఓకేనా, సో రెండోది చూసుకుంటే జాతీయ పక్షుల దినోత్సవం మనకి ఏ రోజు జరుపుకుంటామండి, జనవరి 5వ తారీఖు జరుపుకుంటాం. ఓకేనా, సో జనవరి 5వ తారీఖు మనం జాతీయ పక్షుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. అంటే కొన్ని కంట్రీస్ లో, కొన్ని దేశాల్లో జనవరి 5వ తారీఖు నాడు పక్షుల దినోత్సవం జరుపుకుంటున్నారు. దాంతో పాటుగా మనం కూడా జరుపుకుందాం అనేటువంటి ఉద్దేశంతో అప్పుడెప్పుడో స్టార్ట్ అయినటువంటి దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. కానీ మనకి ఇండియాలో ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది. నవంబర్ 12వ తారీఖు నాడు మనం సలీం అలీ, అంటే మీ అందరికి తెలుసు ఆర్నిథాలజీ అంటే పక్షి శాస్త్రం, ఈ పక్షి శాస్త్రంలో నిపుణుడు, అలాగే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అసలు భారతదేశంలో పక్షుల గురించి మనకేమైనా తెలిసింది విషయము అంటే ఆయన యొక్క కృషి వల్లనే. కాబట్టి సలీం అలీ గారి పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 12వ తారీఖు నాడు మనం జాతీయ పక్షుల దినోత్సవం భారతదేశంలో జరుపుకుంటాం. సో సలీం అలీ గారు దేనిలో నిష్ణాతులు అంటే మరి ఆర్నిథాలజీ అంటే పక్షి శాస్త్రము. సో ఈయన బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడ్డాడు. సో ఆయన బర్త్డే అయినటువంటి నవంబర్ 12th మనకి జాతీయ పక్షుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే 9వ తారీఖు జనవరి 9 బాగా ఇంపార్టెంట్ డే అండి. ఇది ప్రవాసీ భారతీయ దివస్ అంటాం దీన్ని. ఏంటి ప్రవాసీ భారతీయ దివస్ అంటే, ఇక్కడ ఎన్ఆర్ఐ డే అని కూడా పిలుస్తారు దీన్ని. అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అంటే భారతదేశంలో ఉండడు కానీ అతను భారతీయుడే. సో ఇలాంటి వాళ్ళని ప్రవాసీ భారతీయ దివస్ అని, లేదంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేక మరి ఎన్ఆర్ఐ దినోత్సవం అని జరుపుకుంటాం జనవరి 9. ఎందుకు జరుపుకుంటున్నాం, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అనేది చూసుకుంటే మొట్టమొదటిసారిగా 2003లో ఇది మనం జరుపుకున్నాం. ఎందుకు జరుపుకున్నాం 2003లో అంటే ఇక్కడ గాంధీజీ గారు జనవరి 9, 1915వ సంవత్సరంలో మరి ఎక్కడి నుంచి వచ్చారు, సౌత్ ఆఫ్రికాలో ఉండేవాడు ఆయన. అలాంటిది ఆయన మరి ముంబైకి తిరిగి వచ్చాడు గాంధీజీ గారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత మరి ఏం చేశారు, ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొని భారతీయులకి స్వాతంత్ర్యాన్ని ఇవ్వడం జరిగింది. సో మరి స్వాతంత్రాన్ని సంపాదించడంలో గాంధీ గారి యొక్క పాత్ర మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఎన్ఆర్ఐ దినోత్సవం అంటే వేరే దేశాలకు వెళ్ళినటువంటి భారతీయులు తిరిగి వచ్చి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి ఒక థీమ్తో ఈ ఎన్ఆర్ఐ డే లేక ప్రవాసీ భారతీయ దివస్ చేస్తారు. మరి మొట్టమొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారంటే 2003లో నిర్వహించారు. మరి రీసెంట్ గా ఎక్కడ 2025లో ఎక్కడ నిర్వహించారు
నిర్వహించారు? 2025లో ఒడిశాలో ఉన్నటువంటి భువనేశ్వర్ లో నిర్వహించారు. అంటే ప్రతి సంవత్సరం ఒక దగ్గర జరుగుతుంది. అడుగుతారు మిమ్మల్ని, ప్రవాసీ భారతీయ దివస్ 2025లో ఎక్కడ జరిగింది? ఒడిశాలో ఉన్నటువంటి భువనేశ్వర్ లో జరిగింది. ఇది ఎన్నవది? 18వ ప్రవాసీ భారతీయ దివస్. సో దీని యొక్క ఒక థీమ్ ఉంటుంది అనమాట. ప్రతి సంవత్సరం దీన్ని పెట్టినప్పుడు ఒక కోట్ లాంటిది పెడతారు, ఒక థీమ్ లాంటిది పెడతారు. ఏంటిది ఈసారి? డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్ అనేటువంటి థీమ్ మీద ఈసారి ఈ ప్రవాసీ భారతీయ దివస్ నడిచింది. అంటే తెలుగులో అర్థం ఏంటి అంటే వికసిత భారత్ కు డయాస్పోరా సహకారం అని అర్థం. అంటే ఏం డయాస్పోరా అంటే వేరే దేశానికి వెళ్ళినటువంటి మన దేశీయుల్ని డయాస్పోరా అని పిలుస్తారు. సో వికసిత్ భారత్ కు ఎవరు సహకారం అందించాలి? ఈ ఎన్ఆర్ఐస్ అందరూ సహకారం అందించాలనే థీమ్ తో ఈసారి 18వ ప్రవాసీ భారతీయ దివస్ 2025 సంవత్సరం జనవరి 9వ తారీఖు నాడు ఒడిశాలో ఉన్నటువంటి భువనేశ్వర్ లో జరిగింది. ఓకేనా? సో మొట్టమొదటిసారి గాంధీజీ ఎప్పుడు తిరిగి వచ్చారు అంటే సౌత్ ఆఫ్రికా నుంచి జనవరి 9వ తారీఖు 1915లో దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చారు. అందువల్లనే ఆ రోజుని ప్రవాసీ భారతీయ దివస్ అనే పేరుతో జరుపుకుంటున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే జనవరి 10వ తారీఖు ఏం జరుపుకుంటాం? ప్రపంచ హిందీ దినోత్సవం. ఏంటి? ప్రపంచ హిందీ దినోత్సవం. ఇది 2006లో మొదలు పెట్టారు. దేన్ని? ప్రపంచ హిందీ దినోత్సవాన్ని 2006లో మొదలు పెట్టారు. ఓకేనా? ఎందుకని మొదలు పెట్టారు అనేది కూడా చూసుకుంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, మరి ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ తెలుసు మీ అందరికీ. అందులో విభాగాలు ఉంటాయి కదా. సో అందులో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంగం జనరల్ అసెంబ్లీ. ఆ జనరల్ అసెంబ్లీలో జనవరి 10వ తారీఖు 1949లో హిందీలో స్పీచ్ ఇచ్చారు. అంటే ఒక ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో హిందీ మాట్లాడిన మొదటి రోజు జనవరి 10వ తారీఖు కాబట్టి మరి ఆ రోజుని ప్రపంచ హిందీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఓకేనా? సో ఐక్యత మరియు సాంస్కృతిక గర్వం యొక్క ప్రపంచ స్వరం, ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్ అనేటువంటి థీమ్ తో ఈసారి 2025 ప్రపంచ హిందీ దినోత్సవం జరుపుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే జనవరి 11 లాల్ బహదూర్ శాస్త్రి యొక్క వర్ధంతి. ఓకేనా? ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చూసుకుంటే ఈయన భారతదేశానికి 2వ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? మొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మొదటి ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ. ఆయన 16 సంవత్సరాల సుమారు 250-230 రోజుల్లో ఆయన పనిచేయడం జరిగింది. అయితే ఆయన పనిచేసిన తర్వాత మరి ఎవరు పనిచేశారు అంటే 2వ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన యొక్క నినాదమే జై జవాన్ జై కిసాన్ అనేటువంటిది ఈయన యొక్క నినాదం. అలాగే 1965లో పాకిస్తాన్తో మనకు యుద్ధం జరిగినప్పుడు మరి ఈయన్నే పొట్టాడే గాని గట్టోడు అంటారు. ఎందుకని అంటే అప్పుడు యుద్ధం వస్తే ఎటువంటి భయపడకుండా వాళ్ళందరినీ మొత్తం అందరినీ వణికించాడు అన్నమాట. 1965 పాకిస్తాన్ బోర్డర్ లో మరి భారతీయులందరూ ఒక్కసారిగా వాళ్ళ మీద పడేసరికి పాకిస్తాన్ వణికిపోయింది. సో అలా వణికేలా చేసినటువంటి గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఆ తర్వాత తాష్కెంట్ ఒప్పందం ద్వారా మరి ఈ యుద్ధాన్ని విరమించడం జరిగింది. 1965లో జరిగింది. తర్వాత 1971లో కూడా మనకి పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. కానీ ఈ యుద్ధం తాష్కెంట్ ఒప్పందంతో ముగిసింది. ఆ తాష్కెంట్ ఒప్పందానికి ఈయన వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలియదు, మొత్తానికి ఆయన మరణించారు. సో అదేమో కొంతమంది ఆయన్ని చంపేశారంటారు, కొంతమంది ఏమో స్వతహాగా గుండెపోటు రావడం వల్ల చనిపోయి అంటారు. ఇది రకరకాలైనటువంటిది మనకొద్దు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఈయన యొక్క సమాధి పేరేంటి అంటే విజయ్ ఘాట్. ఓకేనా? ఈయన యొక్క సమాధి పేరు విజయ్ ఘాట్. ఎప్పుడు విజయాలు చూశాడు కాబట్టి ఇవన్నీ విజయ్ ఘాట్ అనేటువంటి సమాధి దగ్గర ఇవన్నీ మరి చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన ఫస్ట్ వ్యక్తి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. చెప్పుకున్నాం నిన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. భారతరత్న అవార్డు చెప్పినప్పుడు మీకు చెప్పాను. అందులో చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రికి ఇచ్చారు. ఓకేనా? సో ఇది మనకి జనవరి 4 ఏంటి? ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. ఒక గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వీక్ లో 2 వీక్లు అలా గుర్తుపెట్టేసుకోండి, ఈజీగా ఉంటది. మనకి 4, 5 వరుసగా వచ్చినాయి. ఫస్ట్ ఏంటి? బ్రెయిలీ దినోత్సవం, తర్వాత పక్షులు. ఆ తర్వాత చూసుకుంటే 9 ఏమో గాంధీ గారు వచ్చారు కాబట్టి అది ప్రవాసి భారతీయ దినోత్సవం. మరి వాళ్ళందరూ వచ్చి మన దగ్గర ఏ భాషలో మాట్లాడతారు? వాళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ హిందీలో మాట్లాడతారు కాబట్టి 10వ తారీఖు హిందీ. మరి 11వ తారీఖు ఏంటి అంటే లాల్ బహదూర్ శాస్త్రి యొక్క వర్ధంతి. సో ఇది మనకి ఇక్కడ ఇది. తర్వాత చూసుకుంటే 12వ తారీఖు
11వ తారీఖు లాల్ బహదూర్ శాస్త్రి గారు కదా. సో 12వ తారీఖు నాడు చూసుకుంటే మనకి జాతీయ యువజన దినోత్సవం. జాతీయ యువజన దినోత్సవం అనేటువంటి దాన్ని మనం చూసుకుంటే ఇక్కడ 1984లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడు ఇచ్చారు అంటే జనవరి 12 1985 నుంచి మనకి ఆ డేట్ ని మనకి ఇచ్చారు. సో ఆ రోజు నుంచి మనం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎవరి పేరు మీదుగా? స్వామి వివేకానంద పేరు మీదుగా. గుర్తుపెట్టుకోండి, స్వామి వివేకానంద మరి పుట్టినరోజు సందర్భంగా మనం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఓకేనా. సో ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త, ఆయన గురువు గారి పేరు రామకృష్ణ పరమహంస. అలాగే మరి ఆయన స్టార్ట్ చేసిన దాని పేరే రామకృష్ణ మిషన్, బేలూరులో స్టార్ట్ చేశారు. రామకృష్ణ మిషన్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అంటే స్వామి వివేకానంద. ఎందుకని అంటే ఆయన రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు. ఓకేనా. సో నెక్స్ట్ మరి ఈయన మరి ఈయన యాక్చువల్గా చూసుకుంటే ఎందుకని ఈ జాతీయ యువజన జరుపుతారు అంటే మనకు క్లియర్ తెలుసు. ఆయన ఒక్కసారి చికాగో సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమెరికా దేశపు మరి సోదరి మండలాన్ని మొదలుపెట్టి అనర్గళంగా కొన్ని గంటల పాటు అక్కడ ఉన్న వాళ్ళందరినీ నుంచోబెట్టాడు. సో అప్పుడు ఆయన చాలా యూత్ అనమాట, అంటే యువకుడు. ఒక యువకుడు ఏదైనా చేయగలడు అనేటువంటి దానికి, యువకుల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బయటకు తీయటానికి, మరి యువకుల్లో శక్తిని నింపడానికి, అందుకనే ఆయన్ని గుర్తుగా పెట్టుకొని జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద పేరు మీదుగా మనం జరుపుకుంటున్నాం. ఓకేనా. సో మరి ఈ సంవత్సరం చూసుకుంటే జాతీయ యువజన దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే యువజన శక్తిని జరుపుకోవటం. యువత శక్తిని జరుపుకోవడం. యువత శక్తిని జరుపుకోవడం ఏంటి సార్ అంటే అటు ఇటు జరుపుతారా అని కాదు, అంటే ఇక్కడ షేర్ చేసుకోవడం. అంటే యువత వాళ్ళ యొక్క శక్తిని జరుపుకోవడం అంటే షేర్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క శక్తిని తెలుసుకోవాలి అనేది ఇక్కడ దీనిలో ఉన్నటువంటి పరమార్థం. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే జనవరి 13 జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను ఇచ్చాడు. కానీ యాక్చువల్గా మనకి జనవరి 11 నుంచి 17వ తారీఖు వరకు రోడ్ సేఫ్టీ వీక్ ఒక వారం పాటు జరుగుతుంది. ఓకేనా, ఒక వారం పాటు జరుగుతుంది. ఎందుకని అంటే మరి ఎవరైతే పాదచారులు ఉన్నారో వీళ్ళలో రహదారి విద్యకు సంబంధించి లేక భద్రతకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంచడం కోసం హెల్మెట్ డ్రైవ్స్ కావచ్చు, లేదంటే సేఫ్టీ రైడ్స్ కావచ్చు, ఎలా ఉండాలి ఎలా చేయాలని తెలపడం కోసం మనకి జనవరి నెలలో 11 నుంచి 17వ తారీఖు వరకు మరి చూసుకుంటే జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు అంటే రోడ్ సేఫ్టీ వీక్ ని నిర్వహిస్తారు. సో ఈసారి థీమ్ ఏంటి అంటే బిఏ రోడ్ సేఫ్టీ హీరో అనేటువంటి ఒక థీమ్ తో ఈసారి మనకి అవి జరిగినాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే జనవరి 15 2025 ఇండియన్ ఆర్మీ డే. ఓకేనా. సో ఇండియన్ ఆర్మీ డే అనేది ఎందుకు జరుపుతున్నారు అంటే మనకి 1949 జనవరి 15వ తారీఖు నాడు భారతదేశానికి మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరో వచ్చారు? కేఎం కరియప్ప. కేఎం కరియప్ప భారతదేశపు మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ గా మరి జనవరి 15వ తారీఖు నాడు సెలెక్ట్ అయ్యారు. సో అలాగా భారతదేశానికి ఆ రోజు ఆర్మీకి ఆయన స్టార్ట్ చేసినటువంటి ఎన్నో మరి సంస్కరణలు ఈ రోజుకి మన ఇండియన్ ఆర్మీ పట్ల గౌరవాన్ని పెంచే విధంగా ఉంది ఆర్మీ అనేటువంటిది. కాబట్టి అందుకనే ప్రతి సంవత్సరం జనవరి 15వ తారీఖు నాడు ఇండియన్ ఆర్మీ డేగా జరుపుకుంటారు. ఓకేనా. సో ఈసారి ఏమన్నారు అంటే ఆర్మీ డేకి సమర్థ భారతదేశం సాధికార సైన్యం అనేటువంటి ఒక థీమ్ తో ఈ సంవత్సరం మనం ఇండియన్ ఆర్మీ డేని జరుపుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఓకేనా. జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఏంటి ఆయన స్పెషాలిటీ అంటే భారతదేశంలో శాంతిని సత్యాగ్రహాన్ని నమ్ముకొని గాంధీజీ గారు పోరాటం చేస్తే సాయుధ పోరాటమే మరి దీనికి తగినటువంటి మార్గం అని నమ్మి మరి సాయుధ పోరాటం చేయటం కోసం ఇండియన్ నేషనల్ ఆర్మీ భారత జాతీయ సైన్యాన్ని స్టార్ట్ చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి ఒక పార్టీని స్టార్ట్ చేసి మరి నేను విప్లవం ద్వారానే ముందుకెళ్తానని ప్రజల్లో ఒక విప్లవ స్ఫూర్తిని రగిలించి 1939లో మరి ఎప్పుడైతే ఆ రెండవ
ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యిందో అప్పుడు రష్యా, జర్మనీ, జపాన్ దేశాలకు వెళ్ళి సింగపూర్లో కొంతమంది సైన్యాన్ని పోగేసుకుని ఇండియాకి వాళ్ళందరి హెల్ప్తో వచ్చి ఇండియాలో ఎలాగైనా స్వాతంత్రం తీసుకురావాలని కష్టపడినటువంటి వ్యక్తి ఎవరు అంటే మరి సుభాష్ చంద్రబోస్. మరి ఆయన అమరవీరుడు. ఆయన ఎప్పుడు చనిపోయాడో, ఎలా చనిపోయాడో ఎవరికి తెలియదు. మరి ఇక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీ మాత్రం మరి ఇతర దేశాల సహాయంతో మరి ఒక ఆర్మీని మరి తయారు చేయడం అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకేనా. సో ఆయన స్టార్ట్ చేసిన పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఆయన మరి స్థాపించినటువంటి సైన్యం ఇండియన్ నేషనల్ ఆర్మీ లేక భారత జాతీయ సైన్యం. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం. జనవరి 24 ఏంటి అంటే జాతీయ బాలికా దినోత్సవం. ఏంటి? ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలను సాధికార పరచటం. అంటే వాళ్ళకు కూడా కొంత మనం ఇస్తే, వాళ్ళకు కూడా మనం కొంత అధికారాన్ని కేటాయించడం కోసం చేస్తే వాళ్ళు లైఫ్లో ఎదిగి మంచిగా వాళ్ళు సెటిల్ అవుతారు. భారతదేశపు పురోగతిలో ఆడవాళ్ళకు కూడా ప్లేస్ ఇవ్వాలి, బాలికా విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసినటువంటిదే జాతీయ బాలికా దినోత్సవం. ఎందుకని జనవరి 24 చేశారు అంటే మరి 1966లో జనవరి 24వ తారీఖు నాడు ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా మరి ఆవిడ మరి రావడం జరిగింది. మరి ప్రధానమంత్రి పదవిని ఒక లేడీ తీసుకోవటం అనేటువంటిది అప్పట్లో ఓ రికార్డు. సో అందుకే జనవరి 24వ తారీఖు నాడు బాలికలు ప్రతి ఒక్కళ్ళు అంత గొప్పగా ఎదగాలని చెప్పడం కోసం జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామంటే 2008వ సంవత్సరం నుంచి మనం జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నెక్స్ట్ చూసుకుంటే జనవరి 24. సో ఇక్కడ మీకు జనవరి 24 రెండు వచ్చినాయి. ఒకటేమో జాతీయ బాలికా దినోత్సవం, రెండవది అంతర్జాతీయ విద్యా దినోత్సవం. బాలికా విద్య రెండు మరి చూసుకుంటే జనవరి 24. ఓకేనా. సో విద్యా దినోత్సవం అనేది చూసుకుంటే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి మరి ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ విద్య అందాలి, విద్య అందే విధంగా చెయ్యాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ విద్యకు ఒక రోజు కేటాయించుకోవాలని చెప్పేసి జనవరి 24న వాళ్ళు కేటాయించడం జరిగింది. అయితే మన భారతదేశంలో మరి మనం ఇందాక చెప్పుకున్నాం అక్కడ సలీం అలీ గారి కోసం నవంబర్ 12 ఎలా కేటాయించుకున్నామో ఇక్కడ జాతీయ విద్యా దినోత్సవం పేరు మనం ఎవరికి ఇచ్చాము అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 11న మనం ఏం జరుపుకుంటాము అంటే జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటాం. అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఏమో జనవరి 24, జాతీయ విద్యా దినోత్సవం ఏమో నవంబర్ 11. ఓకేనా. సో జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి పాయింట్ ని నోట్ చేసుకోండి. ఎందుకని జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా వచ్చినటువంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో ఆయన బర్త్డే అయినటువంటి నవంబర్ 11ని మనం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ విద్యా దినోత్సవం వచ్చేసరికి యుఎన్ఓ ప్రకటించింది జనవరి 24. జాతీయ విద్యా దినోత్సవం వచ్చేసరికి మనం ఇండియాలో చేసుకుంటున్నాం. ఎందుకని అంటే తొలి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పుట్టినరోజు నవంబర్ 11 కాబట్టి ఆ రోజున మనం జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఓకేనా. సో మరి ఈ సంవత్సరం ఈ థీమ్ ఏంటి అంటే ఏఐ అండ్ ఎడ్యుకేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది థీమ్ గా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే జనవరి 25 మీ అందరికి తెలిసిందే. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం. ఓకేనా. సో ఎందుకు జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు అంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఓటు వేయాలి. ఓటు వేయకపోతే మరి అతని ఓటు వేయకపోవటం వలన జరిగే నష్టం ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని వాళ్ళకి వివరించడానికి పెట్టుకున్నటువంటి ఆ దినోత్సవమే జాతీయ ఓటర్ల దినోత్సవం. సో ఎన్నికల సంఘం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే జనవరి 25, 1950 రోజులో 50న స్టార్ట్ అయింది. ఇది కూడా బిట్టే, అర్థమైందా? నేను చెప్పే ప్రతి ఒక్కటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి చెప్తానని చెప్పాను. ఒక పాయింట్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన అన్ని పాయింట్స్ చెప్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా రాసుకోండి నోట్స్. సో ఎన్నికల సంఘం అనేటువంటిది మనకి జనవరి 25, 1950న స్టార్ట్ అయ్యింది. ఓకేనా. సో ఎన్నికల సంఘం స్టార్ట్ అయినటువంటి ఆ జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఓకేనా. సో ఆ రోజు మరి ఎవరైతే 18 ఏళ్ళు నిండియో వాళ్ళందరికీ కూడా ఎపిక్ కార్డ్స్ ఇస్తారు. ఏంటి ఎపిక్ కార్డ్ అంటే? ఓటర్ ఐడి కార్డ్ అంటాం కదా, ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్, దాన్నే ఎపిక్ కార్డ్ అంటాం, ఓటర్ ఐడి కార్డ్ అంటాం. ఓకేనా. సో జాతీయ
పర్యాటక దినోత్సవం. ఏంటిది జాతీయ పర్యాటక దినోత్సవం అంటే టూరిజం అన్నమాట. అంటే టూరిజం కోసం మన ఇండియాకి వచ్చేటువంటి వాళ్ళని ఏ రకమైన ప్రోటోకాల్స్ ఉంటాయి, అలాగే మనం వాళ్ళని ఎలా చూసుకోవాలి, పర్యాటకులకు ఎటువంటి గౌరవం ఇవ్వాలి, అలాంటివన్నీ ప్రోటోకాల్స్ అన్ని కూడా మనకి ఈ రోజు జాతీయ పర్యాటక దినోత్సవంలో ఎక్కువగా మరి చెప్తూ ఉంటారు. సో కారణం ఏంటి, ఎందుకు జనవరి 25 పెట్టారు అంటే 1948లో జనవరి 25వ తారీఖు నాడు ద టూరిస్ట్ ట్రాఫిక్ కమిటీ ఏర్పడింది. అంటే టూరిస్ట్ ట్రాఫిక్ కమిటీ ఏర్పడిన ఆ రోజునే జనవరి 25 కాబట్టి ఆ రోజే జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈసారి వాళ్ళు ఇచ్చిన థీమ్ ఏంటి అంటే సమ్మిళిత వృద్ధి కోసం పర్యాటకం అనేటువంటి ఒక థీమ్ తో ఈసారి జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఓకేనా. గణతంత్ర దినోత్సవం గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రిపబ్లిక్ డే గురించి. సో నెక్స్ట్ చూసుకుంటే జనవరి 26 నాడు ఇంకొక డే ఉంది. అదేంటి, అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం. ఏంటి కస్టమ్స్ అంటే మీకు వచ్చే కష్టాల గురించి కాదు. ఓకేనా. కస్టమ్స్ అంటే ఒక దేశం ఇంకొక దేశంతో జరిపేటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ వస్తు మార్పిడి కానీ సంబంధించినటువంటి విషయాలు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో చేసుకుంటారు. అలాగే ఆ ఒడంబడికలో లేనటువంటి వస్తువుల్ని కానీ ఆ ఒడంబడికలో లేనటువంటి ఎనీథింగ్ మీరు గనక ఆ దేశం నుంచి ఈ దేశానికి క్యారీ చేస్తే దాన్ని అడ్డుకునేటువంటి అధికారం కస్టమ్స్ తీసుకుంటారు. ఓకేనా. సో ఈ కస్టమ్స్ అనేటువంటిది మనం చూసుకుంటే మొట్టమొదటిసారిగా 1953 జనవరి 26వ తారీఖు నాడు బ్రజెల్స్ లో సిసిసి అనే పేరుతో ఏర్పడింది. ఏంటది, కస్టమ్స్ కోఆపరేషన్ కౌన్సిల్. అంటే మీరు మాకు సహకరిస్తే మేము మీకు సహకరిస్తామని ఒక 17 దేశాలు ఒప్పందం చేసుకొని ఈ సిసిసిలో జాయిన్ అయ్యాయి. ఎప్పుడు 1953 జనవరి 26వ తారీఖు నాడు. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ సిసిసిలో యాడ్ అయినాయి. ప్రపంచ దేశాలు మొత్తం కూడా కస్టమ్స్ అండర్ లోనే ఉంటాయి. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఏదైనా అక్రమంగా రవాణా చేసినా తరలించినా ముందు ఎవరు పట్టుకుంటారు వాళ్ళని అంటే కస్టమ్స్ ఆఫీసర్సే పట్టుకుంటారు. సో కాబట్టి అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం మనకి ఏ రోజు అంటే జనవరి 26. అదే రోజు గణతంత్ర దినోత్సవం కూడా. అలాగే ఓటర్ల దినోత్సవం, పర్యాటక దినోత్సవం ఒకే రోజు. మరి విద్యా దినోత్సవం, బాలికా దినోత్సవం కూడా ఒకటే రోజు. ఓకేనా. సో ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటారు. దాని తర్వాత 27వ తారీఖు నేషనల్ జియోగ్రాఫిక్ డే. సో నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ అనేటువంటిది ఏర్పడింది. దేనికి ఇది, భారతదేశంలో ఉన్నటువంటి ఏమైతే సంపద ఉందో మరి మనం దాన్ని పర్యవేక్షించుకుంటాం. మరి ప్రపంచంలో ఉన్నటువంటి సంపదనంతా ఎవరు పర్యవేక్షించుకోవాలి, ఎవరు చూసుకోవాలి, ఎవరు రక్షించుకోవాలంటే ఆయా దేశాలు రక్షించుకోవాలి. అయితే నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ ఏం చేస్తాయి అంటే భూమిని కాపాడాలి, ఎర్త్ని కాపాడాలి. ఎర్త్ని కాపాడాలంటే ఎక్కడ ఎటువంటి వన్యప్రాణులు ఉన్నాయి, ఎటువంటి జీవులు ఉన్నాయి, ఆ జీవుల యొక్క నడవడిక ఎలా ఉంటుంది, అవి ఏ టైంలో పిల్లల్ని పెడతాయి, ఎప్పుడు అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వలసపోతాయి, ఇలాంటి విషయాలన్నీ జియోగ్రఫిక్ సొసైటీ కనుక్కుంటది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1988 జనవరి 27వ తారీఖున స్థాపించారు. ఇది ఒక మ్యాగజైన్ నడుపుతా ఉంటది. ఏంటి దాని పేరు, నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్. వీళ్ళకే ఒక ఛానల్ కూడా ఉంది, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కూడా ఉంది, అది కూడా వీళ్ళదే. ఓకేనా. సో దీన్ని స్మార్ట్ గా ఏమని పిలుస్తారంటే నాట్ జియో అని కూడా పిలుస్తారు. నాట్ అంటే నేషనల్, జియో అంటే జియోగ్రఫీ అని అర్థం అనమాట. సో ఇక్కడ నాట్ జియో అంటే నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్ యొక్క షార్ట్ ఫామ్ అన్నమాట. సో ఏం చేస్తుంది అంటే వీళ్ళు అన్ని జంతువుల గురించి మరి పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్స్ ని వీళ్ళని ఇది హైర్ చేసుకుంటది, వాళ్ళకి శాలరీస్ ఇస్తుంది. వాళ్ళ ద్వారా ఏ జంతువులు ఎక్కడ కనుమరుగవుతున్నాయి, ఎక్కడ ఏ జంతువులు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి విషయాల్ని ఒక డాటా రూపంలో, బుక్ రూపంలో ప్రచురించడం జరుగుతుంది అనమాట. సో అదే నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ. అందువల్లనే మరి దానికి గుర్తింపుగా నేషనల్ జియోగ్రాఫిక్ డే అనేటువంటిది మనం జనవరి 27వ తారీఖు నాడు జరుపుకుంటాం. నెక్స్ట్ చూసుకుంటే జనవరి 28వ తారీఖు ఇది లాలా లజపతి రాయ్ జయంతి. లాల్ బాల్ పాల్ త్రయం తెలుసు మీకు. సో ఆ ముగ్గురు త్రయంలో మేజర్ వ్యక్తి ఎవరు అంటే లాలా లజపతి రాయ్. ఈయన పంజాబ్ చెందినటువంటి వ్యక్తి. ఈయనకే పంజాబ్ కేసరి అనే కూడా బిరుదుంది. సైమన్ కమిషన్ భారతదేశంలోకి అడుగు పెడుతున్నప్పుడు సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి గట్టిగా అరిచి మరి దానికి ఎదురొడ్డి నిలిచిన వ్యక్తి. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి జేమ్స్ స్కాట్ అనేటువంటి పోలీస్ ఆఫీసర్ ఆయన గుండెల మీద గట్టిగా తంతే ఈయన పడిపోయాడు. ఆ తర్వాత ఈయన్ని మరి వ్యక్తిగతంగా చాలా గట్టిగా కొట్టడం వలన ఆ దెబ్బలకు తాళలేక 1 నెల తర్వాత ఆయన మరణించడం కూడా జరిగింది. సో దానికి
మరి కోపగించుకున్న వ్యక్తే భగత్ సింగ్. సో ఆ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళ ముగ్గురు కలిసి జేమ్స్ స్కాట్ ని ఎలాగైనా చంపేయాలనుకుంటారు. ఈ స్కాట్ తెలుసు మీ అందరికి, RRR సినిమాలో స్కాట్ దొర గారు మా గూడెం వచ్చినప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చారని చెప్తాడు చూడండి. అంటే ఈ స్కాట్ అనే పేరు మీకు బాగా గుర్తుండాలి, ఓకేనా. జేమ్స్ స్కాట్ అంటే ఎవరు అంటే, సైమన్ కమిషన్ ఎప్పుడైతే భారతదేశంలోకి ఎంటర్ అయిందో ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నమాట. సో ఇతను సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి లాలా లజపతి రాయ్ అరుస్తున్నప్పుడు ఆయన గుండెల మీద గట్టిగా తన్ని లాఠీ చార్జ్ చేయించాడు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళ అందరి మీద. ఆ దెబ్బలు తట్టుకోలేక లాలా లజపతి రాయ్ కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. ఆ కోపాంతో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళ ముగ్గురు కూడా మేము ఎలాగైనా స్కాట్ ని చంపేస్తాం అనుకొని చంపుదామని స్కెచ్ వేసిందేమో స్కాట్ కి, కానీ ఎవరిని చంపేశారంటే శాండర్స్ ని చంపేశారు. సో ఈ శాండర్స్ అనే వ్యక్తి ఆ రోజు అనుకోకుండా వీళ్ళ కంటపడ్డాడు. చంపేసిన తర్వాత వీళ్ళు చంపడానికి ముందే స్కాట్ ని మేము చంపేశామని పోస్టర్స్ వేసారు పేర్లతో. సో వీళ్ళ ముగ్గురు కూడా దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత వీళ్ళని ఉరి తీశారు మార్చి 23వ తారీఖు నాడు. దాన్నే షహీద్ దివస్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం, ఓకేనా. సో అమరవీరుల దినోత్సవం లేక షహీద్ దివస్ అని కూడా మనం దాన్ని పిలుస్తాం అన్నమాట. సో ఇది అయితే నెక్స్ట్ జనవరి 30వ తేదీ అమరవీరుల దినోత్సవం లేదా షహీద్ దివస్. ఏంటి సార్ మీకు ఏమైనా పిచ్చెక్కిందా? ఆల్రెడీ ఇప్పుడేగా మార్చి 23వ తారీఖు షహీద్ దివస్ అని చెప్పారు, మళ్ళీ జనవరి 30వ తారీఖు నాడు షహీద్ దివస్ లేక అమరవీరుల దినోత్సవం అంటున్నారు. ఏంటి సార్ అంటే, భారతదేశంలో మనం 2 సార్లు మరి అమరవీరుల దినోత్సవం లేక షహీద్ దివస్ జరుపుకుంటాం. ఎందుకని అంటే, మరి జనవరి 30వ తారీఖు నాడు 1948వ సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చిన నెక్స్ట్ ఇయరే గాంధీజీ గారిని గాడ్సే తన యొక్క తుపాకీ తోటాతో చంపేశాడు. సో మరి ఆ రోజు మరి ఆయన అమరుడయ్యాడు కాబట్టి గాంధీ గారు చనిపోయిన రోజు కూడా మనకి షహీద్ దివస్ అలాగే అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాం. అలాగే ఏ రోజైతే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఉరితాడును ముద్దాడి మరి చనిపోయారో వారు కూడా షహీద్ కాబట్టి, అంటే అమరులు కాబట్టి వారు కూడా మనకి మార్చి 23వ తారీఖు నాడు షహీద్ దివస్ వారి పేరుతో కూడా మనం జరుపుకుంటాం, మార్టర్స్ డే, ఓకేనా. సో మరి గాంధీజీ యొక్క సమాధి పేరేంటి అంటే రాజ్ ఘాట్. జనవరి 30 ప్రపంచ లెప్రసీ డే. సో ఈ ప్రపంచ లెప్రసీ డే అంటే ఏంటి? ఎవరైతే కుష్టు వ్యాధిన పడ్డారో అటువంటి వ్యక్తుల పాలిట, అంటే అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల గురించి మనకి కేర్ తీసుకోవటం, అసలు అది లేకుండా చేయటం, భారతదేశాన్ని కుష్టు రహిత దేశంగా చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నించారు. దానిలో భాగంగానే చాలా రకాల టీకాలను కనిపెట్టారు. ఆ టీకాల ద్వారా కుష్టు వ్యాధిని మనం చాలా వరకు అరికట్టగలిగాం. ఒకప్పుడు అందరిలో అంటే ఒక 100 మందిలో ఒకటి కనిపిస్తే ఈ రోజు 1,00,000 మందిలో కూడా ఒకడికి ఈ లెప్రసీ అనేటువంటిది లేదు. అర్థమైందా? సో దీన్ని బాగా మనం కంట్రోల్ చేసాం. మరి లెప్రసీ అనేటువంటి వ్యాధి, కుష్టు వ్యాధి దేని వల్ల వస్తుంది అంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సైన్స్ లో కూడా అడగచ్చు, ఓకేనా. లెప్రసీ కుష్టు వ్యాధి ఈ క్రింది దేనిలో ద్వారా వస్తుంది? వైరస్, బ్యాక్టీరియా లేదంటే శిలీంధ్రాలు అని చెప్పేసి మేము అడగచ్చు, ఓకేనా. కాబట్టి లెప్రసీ దేని ద్వారా వస్తుంది అంటే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఏ బ్యాక్టీరియా అంటే మైక్రో బ్యాక్టీరియా లెప్రే అనేటువంటి ఒక దాని ద్వారా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ డే జనవరి 31 అంతర్జాతీయ జీబ్రా దినోత్సవం. అంతర్జాతీయ జీబ్రా దినోత్సవం అంటే జీబ్రాలను కాపాడాలి, అందమైనటువంటి నలుపు తెలుపు చారలతో ఉండేటువంటి అద్భుతమైనటువంటి మరి ఆ జంతువుల్ని కాపాడటం కోసం అంతర్జాతీయ జీబ్రా దినోత్సవాన్ని జనవరి 31న మనం జరుపుకుంటున్నాం అన్నమాట. సో ఇవి మనకి జనవరికి సంబంధించిన బిట్స్. చాలా జాగ్రత్తగా మీరు ఇంపార్టెంట్ డేస్ మాత్రమే ఇచ్చాను, చెప్తే ఏం పెట్టలేదు నేను మీకు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకదానికొకటి లింక్ చేసుకుని ఏ రోజులు ఎక్కువ ఉన్నాయి, ఒకే రోజు ఏమేమి ఉన్నాయి అలాంటివి జాగ్రత్తగా ఒకదానికొకటి లింక్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఈ రోజు జనవరి మొత్తం కంప్లీట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ లో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ LVPEI అనేటువంటి సంస్థకు వ్యవస్థాపకుడైనటువంటి డాక్టర్ గుళ్ళపల్లి ఎన్ రావుకి వరల్డ్ ఐకాన్స్ 21 అవార్డు వచ్చింది, ఓకేనా. సో ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఇది కాబట్టి ఇది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది, ఓకేనా. వరల్డ్ ఐకాన్స్ 21 అవార్డు ఎవరికి వచ్చింది అంటే గుళ్ళపల్లి ఎన్ రావు గారికి రావడం జరిగింది. ఈయన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ యొక్క వ్యవస్థాపకుడు, ఓకేనా. అయితే ఈయన ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైనటువంటి నేత్ర వైద్య నిపుణుల్లో ఒకరిగా ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ ఆఫ్థాల్మాలజీ గుర్తించింది. ఆఫ్థాల్మాలజీ అంటే కంటి వ్యాధుల శాస్త్రం. సో ఈ ఆఫ్థాల్మాలజీలో
మరి ఇక్కడ మనకి గుళ్ళపల్లి ఎన్ రావు గారు వరల్డ్స్ ఐకాన్ 21 అవార్డు తీసుకోవడం జరిగింది. ఇండోనేషియాలో బాలీలో జరిగింది. ఆ ఇండోనేషియా బాలీలో జరిగినటువంటి 39వ ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆఫ్థాల్మాలజీ సమావేశంలో ఈయన అవార్డుని తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు ఎవరు అంటే డాక్టర్ గుళ్ళపల్లి ఎన్ రావు. సో ఈయన మరి ఏకైక భారతీయుడు, అది విషయాన్ని గుర్తుపెట్టారు. వరల్డ్స్ ఐకాన్ 21 అవార్డు ఇప్పటి వరకు ఎవరు తీసుకోలేదు. మరి భారతదేశంలోనే మరి ఫస్ట్ టైం తీసుకున్న వ్యక్తి డాక్టర్ గుళ్ళపల్లి ఎన్ రావు. అలాగే భూటాన్ పర్యటనలో భాగంగా మరి నరేంద్ర మోదీ గారు భూటాన్ వెళ్ళినప్పుడు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి ఆర్డర్ ఆఫ్ ద డ్యూక్ గ్యాల్పో. సో ఇది మిమ్మల్ని నేను ఎందుకు చెప్పానంటే నరేంద్ర మోదీ గారు ఏ దేశం వెళ్తే ఆ దేశం యొక్క అత్యుత్తమ పురస్కారం ఆ దేశం ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. సో ఇన్ని అవార్డులు మేము ఎలా గుర్తుంచుకోవాలనేటువంటిది మీరు పక్కన పెడితే మనకి ఇక్కడ భూటాన్ యొక్క అత్యున్నత పురస్కారం ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాల్పో అనేటువంటిది ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారం. ఓకేనా. సో ఇక్కడ భూటాన్ గాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. భూటాన్ గాలి అంటే ఏంటి, చివరి చూడండి ఇక్కడ గ్యాల్పో అని ఉంది కదా ఇక్కడ. సో భూటాన్ గాలి అని గుర్తుపెట్టుకుంటే ఆ చివర మీకు బిట్లో అంటే భూటాన్ యొక్క అత్యుత్తమ పౌర పురస్కారం ఏంటి అని అడగచ్చు. ఓకేనా. సో అడిగినప్పుడు మీకు ఆ గాలి గుర్తొస్తే చాలు అనమాట. డ్రూక్ గాల్పో అని ఉంది కాబట్టి ఆ గాలి మీకు గుర్తొస్తే సరిపోదు. ఈ అవార్డు తీసుకున్నటువంటి తొలి విదేశీ ప్రభుత్వ అధినేతగా మరి నరేంద్ర మోదీ నిలిచారు. నెక్స్ట్ చూసుకుంటే యుద్ధవీర్ పురస్కారం. ఇది చాలా చోట్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యుద్ధవీర్ పురస్కారం ఎవరికి ఇచ్చారని అడుగుతున్నారు. సో అందువల్ల ఈ సంవత్సరం యుద్ధవీర్ పురస్కారం ఎవరికి ఇచ్చారు అంటే శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైనటువంటి శ్రీదేవి ప్రసాద్ గారికి ఇచ్చారు. 2024 సంవత్సరానికి గాను మరి శంకర్ ఫౌండేషన్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉన్నారో అంటే CWSN చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు మరి పునరావాసం కల్పించడంతో పాటు సాధికారత కోసం కృషి చేస్తున్నటువంటి ఆవిడకు గుర్తింపుగా యుద్ధవీర్ ఫౌండేషన్ మెమోరియల్ ఈ అవార్డుని ఇవ్వటం జరిగింది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైనటువంటి శ్రీదేవి ప్రసాద్ గారికి యుద్ధవీర్ పురస్కారం ఇచ్చారు. ఎందుకని అంటే CWSN పిల్లల కోసం ఆవిడ కష్టపడుతుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ లో పనిచేసినటువంటి భారతీయురాలైనటువంటి మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్ ని మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023తో సత్కరించింది. ఓకేనా. ఏంటి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 ఎవరికి ఇచ్చారు అంటే రాధికా సేన్ కి ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, మేజర్ రాధికా సేన్ కంటే ముందు ఒక్కళ్ళే అవార్డు తీసుకున్నారు. సో మేజర్ రాధికా సేన్ ఈ అవార్డు తీసుకున్న రెండో వ్యక్తి. ఓకేనా. సో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మరి యుఎన్ఏ తరపున స్టెబిలైజేషన్ మిషన్ లో పనిచేస్తున్నారు ఈవిడ. ఓకేనా. సో మేజర్ రాధికా సేన్ ని మరి మొన్న మే 30వ తారీఖు నాడు ఐరాస అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని అంటే ఎవరైతే శాంతి కోసం మరి పరిరక్షణ చేసేటువంటి పోలీసు ఉన్నారో ఈ మేజర్స్ అందరినీ కూడా ఆ రోజు మే 30వ తారీఖు నాడు పిలిచి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇస్తారు. మరి ఈ అవార్డ్స్ ఎవరిస్తారని డైరెక్ట్ గా UN జనరల్ సెక్రటరీయే ఇస్తాడు. ప్రెసెంట్ UN జనరల్ సెక్రటరీ ఎవరు అంటే ఆంటోనియో గుటెర్రస్. ఈయన పోర్చుగల్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎవరు అంటే ఆంటోనియో గుటెర్రస్. ఈయన పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మరి రాధికా సేన్. ఓకేనా. యుద్ధవీర్ పురస్కారం ఎవరికి ఇచ్చారంటే శ్రీదేవి ప్రసాద్, ఆవిడ శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. నెక్స్ట్ చూసుకుంటే కేంద్ర సాహిత్య అకాడమీ. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ చాలా అవార్డ్స్ ఇస్తుంది. అంటే భాషలకి ఒకటి అవార్డు ఇస్తూ ఉంటది. అన్ని భాషల్లో అవార్డులు ఇస్తుంది. పిల్లల సాహిత్యానికి అవార్డు ఇస్తుంది. యువ పురస్కారాలు ఇస్తుంది. ఇందులో మనకి ప్రధానంగా ఈసారి మన ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే తెలుగు రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 2024 సంవత్సరానికి గాను పెనుగొండ లక్ష్మీనారాయణ దీపిక అభ్యుదయ అనే వ్యాస సంపుటి అంటే ఈయన చేసినటువంటి దీపిక అనేటువంటి ఈ సంపుటి దీపిక అనేటువంటి అభ్యుదయ వ్యాస సంపుటికి
అవార్డు వచ్చింది. ఈయన పేరు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. ఓకేనా. సో ఈయనకి ఈసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అది కూడా విమర్శకుడు ఈయన. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే బంజారా రచయిత అంటే మరి బంజారా అంటే లంబాడీ రచయిత అనమాట ఓ రకంగా చెప్పాలంటే. సో ఈ లంబాడా మరి సంబంధించినటువంటి రమేష్ కార్తీక్ నాయక్ అనేటువంటి ఒక యువకుడికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఎందుకని అంటే ఈయన ఒక కథ రాశాడు. ఆ కథ డావ్లో గోర్ బంజారా కథలు అని చెప్పేసి. సో అందులో ఒక అమ్మాయికి అంటే వీళ్ళ దాంట్లో పాపం అంటే ఎక్కువగా వీళ్ళు కొండల్లో గుట్టల్లో ఉండటం వలన మరి పూర్తిగా వీళ్ళు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంటే నాగరికత అనేటువంటిది పూర్తిగా రాలా వీళ్ళ దగ్గర. సో ఇక్కడ చిన్న వయసులో పెళ్లి చేసేస్తున్నటువంటి ఒక పాప మరి వాళ్ళెల్లో ఉండేటువంటి ఆవు బాతు కుక్క నక్క దగ్గరికి వెళ్ళి నా పెళ్లి జరుగుతుందంట, నా పెళ్లి ఎలా ఆపాలని చెప్పేసి ఆ అమ్మాయి వాటిని అడుగుతూ ఉంటుంది. ఆ కథే డావ్లో గోర్ బంజారా కథలు అనేటువంటి ఆ కథా సంపుటికి 2024 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆ కుర్రోడి పేరేంటి అంటే రమేష్ కార్తీక్ నాయక్. ఇతనికే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది. ఓకేనా. మరి మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి వచ్చింది అంటేనేమో పెనుగొండ లక్ష్మీనారాయణ. ఆయన రాసిన దీపిక అనేటువంటి అభ్యుదయ వ్యాస సంపుడికి వచ్చింది అవార్డు. మరి యువ పురస్కారం ఎవరికి వచ్చిందంటే రమేష్ కార్తీక్ నాయక్. అతను రాసిన పుస్తకం ఏంటి అంటే డావ్లో గోర్ బంజారా కథ. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మరి భారతీయ చిత్రానికి కేన్స్ గ్రాండ్ ప్రిక్స్ అవార్డు వచ్చింది. ఏంటి ఇప్పటి వరకు కేన్స్ లో మనం ఎప్పుడు అవార్డు తీసుకోవాలా. కేన్స్ కి వెళ్తా ఉంటారు, ఐశ్వర్యరాయ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మొత్తం హీరోయిన్స్ అందరు లైన్ కడతారు. అక్కడ నడిస్తే అక్కడ క్యాట్ వాక్ చేస్తే పెద్ద గొప్ప అన్నట్టు ఫీల్ అవుతారు. సో అలాంటి కేన్స్ అవార్డు ఏమైతే ఉందో ఆ కేన్స్ ఫెస్టివల్ లో అన్ని సినిమాలు ప్రదర్శిస్తారు. ఆ కేన్స్ లో గెలిచారు అంటే గొప్ప కింద లెక్క. అలాంటి కేన్స్ లో మరి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు తీసుకున్నాం మనం. ఏం చూద్దాం ఒకసారి. అది చూసుకుంటే కేన్స్ చలనచిత్రోత్సవంలో పాయల్ కపాడియా రూపొందించినటువంటి భారతీయ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. గుర్తుపెట్టుకోండి, పాయల్ కపాడియా సినిమా తీసింది ఒకటి. ఏంటా సినిమా? ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. అంటే మనందరం కూడా లైట్ లాగానే ఊహించుకుంటాం అని అనమాట. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అని చెప్పేసినటువంటి ఒక స్టోరీని తీసింది. ఆ వ్యక్తి పేరు పాయల్ కపాడియా. కేన్స్ చిత్రోత్సవంలో మరి ఈ సినిమా తీస్తే మరి ఫస్ట్ పురస్కారం ఇక్కడ ఫస్ట్ అంటే టాప్ 1 ఏమిస్తారంటే పామ్ డి ఓర్ ఇస్తారు. ఓకేనా. ఏంటి? పామ్ డి ఓర్ అంటారు దాన్ని. ఓకేనా. ఆ అవార్డు పేరు పామ్ డి ఓర్ అంటారు అనమాట. ఓకేనా. సో ఈ పామ్ డి ఓర్ అనేటువంటి ఈ అవార్డు మరి ఫస్ట్ ఎవరికి వచ్చింది అంటే మీ అందరూ తెలుసు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆస్కార్ అవార్డు గ్రహీత, ఆస్కార్ బెస్ట్ పిక్చర్ ఎవరు తీసుకున్నారు? అనోరా. సో దాని డైరెక్టర్ సీన్ బేకర్, మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఈ అనోరా సినిమాకే పామ్ డి ఓర్ అవార్డు కూడా వచ్చింది. మరి సెకండ్ అవార్డు ఎవరికి వచ్చింది? సెకండ్ అవార్డుని గ్రాండ్ ప్రిక్స్ అంటారు అన్నమాట. సెకండ్ అవార్డు పేరేంటి? గ్రాండ్ ప్రిక్స్ అంటారు. సో ఈ గ్రాండ్ ప్రిక్స్ అవార్డు అంటే ఫస్ట్ ఏమో అనోరా తీసుకుంది, సెకండ్ ఎవరికి వచ్చింది? మనకే వచ్చింది. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే సినిమాకి గాను పాయల్ కపాడియా రూపొందించిన ఈ భారతీయ చిత్రం గ్రాండ్ ప్రిక్స్ అవార్డుని తీసుకోవడం జరిగింది. ఓకేనా. థర్డ్ అవార్డు కూడా ఉంటుంది, జ్యూరీ అవార్డు. ఇది ఎమిలియా పెరెస్ కి వచ్చింది. మీకు చెప్పాను ఆల్రెడీ, ఆస్కార్ లో కూడా ఉంటుంది ఎమిలియా పెరెస్. ఎక్కువ నామినేషన్లు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి సినిమా ఏది అంటే ఎమిలియా పెరెస్. ఓకేనా. సో తర్వాత చూసుకుంటే ఉత్తమ నటి పురస్కారం, ఉత్తమ నటి అవార్డు ఎవరికి వచ్చింది ఈసారి అని చూసుకుంటే, అంటే ఉత్తమ నటి అవార్డులు మామూలుగా టాప్ వరుసలో ఇచ్చినట్టు కాకుండా రెండో దాంట్లో ఒక విభాగం ఉంటుంది. ఆ విభాగం పేరు అన్సర్టెన్ రిగార్డ్ అనేటువంటి ఒక విభాగం ఉంటుంది అనమాట. మామూలుగా ఫస్ట్ విభాగంలోనేమో యాక్టర్ యాక్ట్రెస్ వేరే వాళ్ళు ఉంటారు. రెండోది ఏంటి అంటే అన్ని భాషల్లో అన్సర్టెన్ రిగార్డ్ లో విభాగంలో మరి అవార్డు తీసుకున్నటువంటి భారతీయ నటి ఎవరు అంటే అనసూయ సేన్ గుప్తా. సో ఈ అనసూయ సేన్ గుప్తా ఒక ది షేమ్లెస్ అనేటువంటి ఒక సినిమాలో నటించింది. సో ఆ సినిమాలో ఉత్తమ నటికి గాను మరి ఈవిడకి ఏ అవార్డు ఇచ్చారు అంటే ఉత్తమ నటి అవార్డు అన్సర్టెన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఆవిడ పేరు అనసూయ సేన్ గుప్తా. ఏ సినిమాకి అంటే ది షేమ్లెస్. ఓకేనా. సో దీన్ని దర్శకుడు ఎవరు అంటే బల్గేరియన్ డైరెక్టర్, అంటే బల్గేరియా దేశానికి సంబంధించిన వ్యక్తి కాన్స్టాంటిన్ బొజనోవ్. ఈ డైరెక్టర్ మరి ఈ సినిమాని తీశాడు, ద షేమ్లెస్ అనే సినిమాని. సో ఈ ద షేమ్లెస్ అనే సినిమాకు మనకి అన్సర్టెన్ రిగార్డ్ అనేటువంటి విభాగంలో
భారతీయ నటి అయినటువంటి అనసూయ సేన్ గుప్తాకి ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఓకేనా. సో ఇది మరి కేన్స్ సంబంధించి అవార్డ్స్ మరి దానికి సంబంధించి. తర్వాత చూసుకుంటే జీకేలో మనకి ప్రధానమైనటువంటి సరస్సులు అడుగుతూ ఉన్నారు. సూపర్లేటివ్స్ లో వాటిలో మనల్ని సరస్సుల్లో మనకి ప్రపంచంలో పెద్ద మంచినీటి సరస్సు ఏది, భారతదేశంలో మంచినీటి సరస్సు ఏది, అలా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి రెండు మీకు వెంటనే ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఓకేనా. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు, భారత్ లో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఓకేనా. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ సుపీరియర్. ఇది అమెరికా, కెనడా దేశాల్లో ఉంది. ఇదే ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. మరి భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటి అంటే ఊలార్ సరస్సు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ లో. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఓకేనా. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు, మంచినీటి సరస్సు ఏంటి ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ సుపీరియర్. మరి ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏంటి లేక్ కాస్పియన్. కాస్పియన్ ఎక్కడ ఉంది అంటే రష్యాకి ఇరాన్ కి మధ్యలో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే సాంబార్ సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఓకేనా. సాంబార్ సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఓకేనా. మరి కాస్పియన్ ఏమో ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు, మరి సాంబార్ ఏమో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు భారత్ లో. ఓకేనా. నెక్స్ట్ చూసుకోండి బైకాల్. బైకాల్ ఏంటి అంటే లోతైన సరస్సు. ప్రపంచంలో బాగా లోతున్నటువంటి సరస్సు ఏంటి అంటే బైకాల్. ఎక్కడ ఉంది రష్యాలో ఉంది. ఆసియాలో అతి లోతైన సరస్సు అన్నా కూడా ఏంటి బైకాలే అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మానస్ బాల్. ఓకేనా. మానస్ బాల్ అనేటువంటిది జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఇది భారతదేశంలో అత్యంత లోతైన సరస్సు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు రష్యాలో ఉన్న బైకాల్ అయితే మన దగ్గర ఉన్నటువంటి అత్యంత లోతైన సరస్సు మానస్ బాల్. ఓకేనా. సో ఈ రెండు ఒక టీం. తర్వాత నెక్స్ట్ రెండు ఏంటంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి మంచినీటి సరస్సు ఎక్కడ ఉంది టిటికాకా. టిటికాకా ఎత్తైన మంచినీటి సరస్సు. ఓకేనా. ఎత్తైన మంచినీటి సరస్సు బొలీవియా అండ్ పెరు దేశాల్లో ఉంది ఈ టిటికాకా సరస్సు. మరి మన దగ్గర భారత్ లో అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సు ఏంటి అంటే సూరజ్ తాల్. ఎక్కడుంది హిమాచల్ ప్రదేశ్ లో. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా రెండు కలిపి చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సుపీరియర్ అతిపెద్ద మంచినీటి సరస్సు ప్రపంచంలో, ఓలార్ భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు, కాస్పియన్ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ప్రపంచంలో, సాంబార్ భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు, బైకాల్ ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు, మానస్ బాల్ భారతదేశంలో అత్యంత లోతైన సరస్సు, టిటికాకా ప్రపంచంలో అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సు, మరి సూరజ్ తాల్ భారత్ లో అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సు. ఓకేనా. ఇవి కాక కొన్ని ప్రధాన సరస్సులు ఉన్నాయి. విక్టోరియా సరస్సు ఏ దేశంలో ఉందని అడుగుతారు ఉగాండా అండ్ టాంజానియా. ఒంటారియో ఎక్కడ ఉందని అడుగుతాడు అమెరికా, కెనడా. మిచిగాన్ సరస్సు ఎక్కడ ఉందని అడుగుతారు అమెరికా. ఆరల్ సరస్సు ఎక్కడ ఉందని అడుగుతారు రష్యా. సో అంటే కొన్ని మేజర్ సరస్సులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మరి మన భారతదేశంలో ఉన్న సరస్సులు చూసుకుంటే మీ అందరికీ తెలుసు కొల్లేరు. కొల్లేరు ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల మధ్యలో ఉంటది. ఇది మంచినీటి సరస్సు. ఓకేనా. నెక్స్ట్ పులికాట్. ఇది ఎక్కడ ఉంటది ఆంధ్రాకి తమిళనాడుకి బోర్డర్ లో ఉంటది. ఇది ఉప్పు నీటి సరస్సు. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మంచినీటి సరస్సు కొల్లేరు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మరి ఉప్పు నీటి సరస్సు ఏది అంటే పులికాట్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత లోనార్ సరస్సు ఎక్కడ ఉంది మహారాష్ట్ర. నైనిటాల్ సరస్సు ఎక్కడ ఉంది ఉత్తరాంచల్. పరశురామ్ సరస్సు అరుణాచల్ ప్రదేశ్. రాజ్ సమంద్ సరస్సు రాజస్థాన్. అష్టముడి సరస్సు కేరళ. చిల్కా సరస్సు ఒడిస్సాలో ఉంది. వెంబనాడ్ సరస్సు కేరళలో ఉంది. లోక్తక్ సరస్సు ఎక్కడ ఉంది మణిపూర్. నల్ సరోవర్ ఎక్కడ ఉంది గుజరాత్. పుష్కర్ సరస్సు ఎక్కడ ఉంది రాజస్థాన్. ఉదయపూర్ సరస్సు ఎక్కడ ఉంది రాజస్థాన్. బలిమేలా సరస్సు ఎక్కడ ఉంది ఒడిశా. ఓకేనా. సార్ ఏంటి ఇవే ఉన్నాయా సరస్సులు ఇంకేం లేవా అంటే
నేను ఒక 20-30 పేపర్లు రీసెంట్ టైమ్స్ లో ఉన్నటువంటి పేపర్స్ అన్ని తీసి అక్కడ ఏమేమి అడిగాడో అవి మాత్రమే మీకు ఒక లిస్ట్ కింద తయారు చేశాను. అంటే ఎవరైనా సరే ఏం చేస్తారంటే పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పేపర్స్ అన్ని తీసి దాంట్లో వచ్చినటువంటి 4-5 క్వశ్చన్లు అందులో ఒకటి ఇందులో ఒకటి వేసేస్తే అక్కడ మనకి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అయిపోద్ది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మీకు మాక్సిమం రీసెంట్ టైమ్స్ లో అడిగినటువంటివే అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఇది మరి ఈ రోజు 5th ఎపిసోడ్ కి సంబంధించి మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మొత్తం అందరూ కూడా. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీ వీడియోస్ ని. ఓకేనా? ఉంటాను, మీ సురేష్ కుమార్.